शुक्लांभरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన రామాయణంలో అయోధ్యాకాండలో 112 సర్గలు పూర్తి చేసుకున్నాము. తర్వాత ఏం జరిగిందంటే, మన రామచంద్రమూర్తి చెప్పగలిగిందంతా చెప్పారు. వాళ్ళని సాగనంపుతూ ఉన్నారు. అందరూ బయలుదేరారు. చివరికి మన తల్లులు రామచంద్రుణ్ణి వదిలిపెట్టలేక లక్ష్మణస్వామిని సీతమ్మను ఆ అడవిలో వదిలేసి వెనక్కి తిరగలేక చాలా సతమతమవుతూ ఉంటే, రాముడే కన్నీళ్లతో వాళ్లకు నమస్కారం చేసి ఆయన కుటీరం లోపలికి వెళ్ళిపోయారు. మన భరతుడు అవకాశం ఉంటే ఇక్కడే రామచంద్రుడికి పట్టాభిషేకం చేసి రాజుగా పిలుచుకుని వెళ్ళడం కోసము రాజ లాంఛనాలన్నీ పుచ్చుకుని వచ్చాడు. భద్రగజాన్ని, బంగారు పాదుకలను, ఛత్రచామరాలను, పరివారాన్ని, సైన్యాన్ని అన్నీ తీసుకుని వచ్చాడు పట్టాభిషేకానికి కావలసిన విధంగా. అయితే రామచంద్రుడు రావట్లేదు కాబట్టి ఆ తీసుకుని వచ్చిన బంగారు పాదుకల పైన రాముడి పాదాలు మోపించి వాటిని పుచ్చుకుని భద్రగజం పైన పెట్టుకుని ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. తతః శిరసి కృత్వా తు పాదుకే భరతః తదా ఆరురోహ రథం హృష్టః శత్రుఘ్నేన సమన్వితః. తదా ఇంకప్పుడు మన భరతుడు హృష్టః సంతోషంగా, ఏడుస్తూ వెనక్కి తిరగలేదు, ఆయన సంతోషంగా బయలుదేరాడు. రామచంద్రుడు 14 సంవత్సరాలకి వెనక్కి తిరిగి వస్తాడు కాబట్టి ఇంక భయం లేదు. ఆయన పాదుకల్నిచ్చి పంపిస్తున్నాడు కాబట్టి తన జ్ఞాపకంగా ఆ పాదుకలను పుచ్చుకున్నాడు. శిరసి కృత్వా తలపైన ఉంచుకున్నాడు. శత్రుఘ్నేన సమన్విత, శత్రుఘ్నుడితో పాటు కలిసి సంతోషంగా రథం ఆరురోహ, రథాన్ని అధిరోహించాడు. వశిష్ఠః వామదేవః చ జాబాలిః చ దృఢవ్రతః అగ్రతః ప్రయయుః సర్వే మంత్రిణః మంత్రపూజితాః. ఇంకా మన భరతుడి రథం కదులుతూ ఉండగానే ఆయనతో పాటే వశిష్ఠుడు, వామదేవుడు, దృఢవ్రతం కలిగిన జాబాలి, గొప్ప మంత్రాంగాలు కలిగిన వాళ్ళు మంత్రులందరూ సర్వే అగ్రతః ఆయనకు ముందుగా ప్రయయుః బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మంత్రి పురోహితులు ముందు నడుస్తూ ఉండగా, ముందు తమ తమ రథాల్లో వెళ్తూ ఉండగా భరతుడు రామపాదుకలతో వెనక వెళ్తూ ఉన్నాడు. ఆ వెనకంతా సైన్యము కదులుతూ ఉన్నది. ఈ విధంగా మందాకినీం నదీం రమ్యాం ప్రాంగుఖాః తే యయుః తదా ప్రదక్షిణం చ కుర్వాణాః చిత్రకూటం మహాగిరిం. తదా ఇంకప్పుడు వాళ్ళందరూ ఆ రమ్యమైన మందాకిని నదికి ప్రదక్షిణం చేస్తూ ప్రాంగుఖులై తూర్పు దిక్కుగా బయలుదేరారు. రమ్యమైన మందాకిని నది వైపు నుంచి చిత్రకూటమన్న ఆ రామచంద్రుడున్న ఆ మహాగిరికి, ఆ పర్వతానికి ప్రదక్షిణ పూర్వకంగా వాళ్ళు యయుః బయలుదేరారు. పశ్యన్ ధాతు సహస్రాణి రమ్యాణి వివిధాని చ ప్రయయౌ తస్య పార్శ్వేన ససైన్యః భరతః తదా. తదా ఇంకప్పుడు మన భరతుడు ససైన్యః, సైన్యంతో సహా బయలుదేరాడు. ఆ చిత్రకూట పర్వతం పైన ఉన్న రకరకాల వేల కొద్దీ రమ్యమైన వివిధమైన ధాతువులను పశ్యన్ చూస్తూ, గైరిక ధాతువులు అంటారు వాటిని, గిరికి సంబంధించిన ధాతువులు, కొండలపైన ఉన్న మినరల్ డిపాజిట్స్, అవి రకరకాలుగా మెరుస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ ఆయన
ఆ పర్వతానికి పార్శ్వేన ఒక పక్కగా ప్రయ్యయౌ బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అచిరాత్ చిత్రకూటస్య దదర్శ భరతః తదా ఆశ్రమం యత్ర సహ మునిః భరద్వాజః కృతాలయః. తదా ఇంకప్పుడు మన భరతుడు అచిరాత్ ఆ చిత్రకూటానికి అల్లంత దూరంలో ఒక ఆశ్రమాన్ని దదర్శ చూశాడు. యత్ర ఎక్కడైతే మన భరద్వాజ మునిః మన భరద్వాజ మహర్షి కృతాలయః ఆయన కుటీరాన్ని నిర్మించుకున్నాడో ఆ ఆశ్రమ పదము. ఆశ్రమ పదము అంటే చాలా మంది మునులు ఋషులు వాళ్ళ శిష్యగణంతో వాళ్ళ మిగిలిన వాళ్ళందరితో కూడి ఎక్కడైతే ఉంటారో ఆ మొత్తాన్ని ముని ఆశ్రమ పదం అని పిలుస్తాం కదా. అందులో చాలా మంది మునులు ఉంటారు. వాళ్ళందరూ తమ తమ కుటీరాలని ఏర్పరచుకుంటారు. అక్కడే ఆ ఆశ్రమ పదంలోనే మన భరద్వాజుడి కుటీరం కూడా ఉన్నది. అక్కడికి వెళ్తూ ఉన్నాడు మన భరతుడు. సహ తమ్ ఆశ్రమం ఆగమ్య భరద్వాజస్య బుద్ధిమాన్ అవతీర్య రథాత్ పాదౌ వవందే భరతః తదా. తదా ఇంకప్పుడు మన భరతుడు ఆ బుద్ధిమంతుడు రథాత్ అవతీర్య ఆ ఆశ్రమ పదం దగ్గరికి రాగానే ఆయన రథంలో నుంచి దిగాడు. పాదవు ఆయన కాలి నడకనే బయలుదేరి ఆ ఆశ్రమ పదంలోకి వెళ్ళాడు. లోపల కొంత దూరం నడిచేసరికి అక్కడ మన భరద్వాజుడి కుటీరం ఉన్నది. దాని దగ్గరికి ఆయన నడుస్తూ వెళ్ళాడు. వెళ్ళి వవందే భరద్వాజుడికి నమస్కారం చేశాడు. తతః హృష్టః భరద్వాజः భరతం వాక్యం అబ్రవీత్ అపి కృత్యం కృతం తాత రామేణ చ సమాగతం. మన భరద్వాజుడి దగ్గరికి ఇంతకు ముందు కొద్ది రోజుల కింద మన భరతుడు వచ్చినప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉన్నది. భరతుడు ఏం చేశాడు, ఇక్కడ భరద్వాజుడి దగ్గరికి వచ్చే సమయానికి ఇంకా పాపం ఆయనకి తెలియదు పూర్తిగా ఏం జరుగుతున్నదో. ఆయనకి మొత్తం అర్థమైనట్టు లేదు ఆ సమయానికి. ఆయన పట్టుబట్టలతోటి వాటితోటే వచ్చేసాడు. అయితే మన భరద్వాజుడికి అనుమానం వచ్చింది. అనుమానం సగము, ఒకవేళ భరతుడి మనసే భరతుడికి తెలియట్లేదేమో, ఆయనకి తెలిసే విధంగా చెప్దామని సగము ఆలోచించుకుని ఆయన భరతుడికి పరీక్ష పెడుతున్నట్టుగా చాలా ఆర్భాటంగా స్వాగత సత్కారాలన్నీ చేశాడు. రాత్రంతా చేశాడు. ఇంకా అప్పటికి అర్థమైంది భరతుడికి జరుగుతున్న విషయము. ఆయన ఏమీ అనలేదు, అట్లానే ఉన్నాడు ఆ రాత్రంతా. భరద్వాజుడితో వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. పొద్దున్న లేచాడు, వెళ్ళొస్తామన్నాడు, బయలుదేరాడు. ఇంకా అప్పటికి ఆయన ఈ పట్టు వస్త్రాలు అవన్నీ వదిలిపెట్టి నారచీరలు ధరించి జటాజూటం ధరించి ఆ విధంగా బయలుదేరాడు. రామచంద్రమూర్తిని కలిసినప్పుడు అట్లా ఉన్నాడు ఆయన. ఆ విధంగా భరతుడికి మహోపకారం చేశాడు భరద్వాజ మహర్షి. భరద్వాజుడికి భరతుడి మనసు అర్థమైనా కాకపోయినా భరతుడికి అర్థం కాలేదన్న విషయం ఆయనకు తెలిసింది. భరతుడి మనసే భరతుడికి అర్థం కాలేదు. ఆయన అటో ఇటో నిర్ణయించుకోవాలి. ఆయనకి రాజ్యం కావాలా, రాముడు కావాలా, ఆయనకి రాజ్యం కావాలా, రాముడు కావాలా, ఆ విషయం అర్థం చేసుకోవట్లేదు ఆయన. పూర్తిగా కరెక్ట్గా క్లారిటీ లేదు ఆయనకని అర్థమయ్యి ఆ విధంగా నేర్పించేసరికి భరతుడు వెంటనే అర్థం చేసుకున్నాడు. రాముడే కావాలని కోరుకున్నాడు. అందుకని ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఈ విధంగా ఉన్న భరతుణ్ణి చూసి భరద్వాజుడు ఎంత సంతోషించాడో భరతుడితో ఈ వాక్యం అబ్రవీత్ అంటూ ఉన్నాడు. నాయనా తాత భరత, రామేణ సమాగతం కృత్యం కృతమప్పి. రాముడి దగ్గరికి వెళ్తానని వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళిన పని పూర్తయిందా నాయనా అని అడిగాడు. అంటే రాముణ్ణి పిలుచుకుని రావడానికి వెళ్తున్నానని చెప్పాడు కదా భరతుడు, రాముణ్ణి పిలుచుకుని వస్తున్నావా అని అడిగాడు. నువ్వు వెళ్ళిన పని పూర్తయిందా అని అడిగాడు. ఏవం ముక్తః సః తు తతః భరద్వాజేన ధీమత ప్రత్యువాచ భరద్వాజం భరతః ధర్మవత్సలః. ఏవం ఈ విధంగా ఆ ధీమంతుడైన భరద్వాజుడి చేత ఉక్తః పలకబడ్డవాడై మన భరతుడు ఆ ధర్మవత్సలుడు
భరద్వాజుడితో ఈ విధంగా జవాబు చెప్తూ ఉన్నాడు. "నువ్వు రాముణ్ణి పిలుచుకుని రావడానికి వెళ్ళావు గదా! ఏం జరిగింది? పని పూర్తయిందా?" అని అడిగితే భరతుడు ధర్మంగా జవాబు చెప్తున్నాడు. ఆయనేం చెప్తున్నాడంటే, "సహ యాచ్యమానః గురుణా మయా చ దృఢవిక్రమః రాఘవః పరమప్రీతః వసిష్ఠం వాక్యమబ్రవీత్. పితుః ప్రతిజ్ఞాం తాం ఏవ పాలయిష్యామి తత్వతః చతుర్దశ హి వర్షాణి యా ప్రతిజ్ఞా పితుః మమ." ఏవముక్తః మహాప్రాజ్ఞః వసిష్ఠः ప్రత్యువాచः, "వాక్యజ్ఞः వాక్యకుశలन् రాఘవం వచనం మహత్. ఏతే ప్రయచ్చ సంహృష్టः పాదుకే హేమభూషితే అయోధ్యాయా మహాప్రాజ్ఞా యోగక్షేమకరే తవ." ఏవముక్తః వసిష్ఠేన రాఘవः ప్రాంగ్ముఖः స్థితः పాదుకే హి అధిరుహ్య ఏతే మమ రాజ్యాయ వై దదౌ. నివృత్తః అహమనుజ్ఞాతః రామేణ సుమహాత్మనా అయోధ్యాం ఏవ గచ్ఛామి గృహీత్వా పాదుకే శుభే అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే అక్కడ జరిగిన విషయాలను మన భరద్వాజుడితో, సహ రాఘవః రామచంద్రుడు గురుగారు వశిష్ఠుల వారు ఆయన చేత మయాచ నా చేత కూడా యాచ్యమానః పదే పదే మేము అడిగాము, వెనక్కి రండి రామా వెనక్కిరా అని మేం పిలిచాము, నువ్వే వచ్చి రాజువు కావలసి ఉన్నది అని మేము ఎంత యాచించినా సరే ఆ దృఢ విక్రముడు, ఆ దృఢవ్రతం కలిగిన వాడు చాలా సంతోషంగా మేం చెప్పిన మాటకి ఆయన నొచ్చుకోలేదు, కోపం తెచ్చుకోలేదు. చాలా ప్రీతిగానే వశిష్ఠుల వారితో ఈ మాట చెప్పాడు రామచంద్రుడు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో మమ పితుః మా నాన్నకి యా ప్రతిజ్ఞ, ఏ ప్రతిజ్ఞ నేను చేశానో, మా నాన్నకి నేను ఏ మాట ఇచ్చానో అదే విధంగా చతుర్దశ వర్షాణి 14 సంవత్సరాలు తాం ప్రతిజ్ఞాం ఆ ప్రతిజ్ఞను పాలయిష్యామి పాలిస్తాను. పితుః తండ్రికి ఇచ్చిన ప్రతిజ్ఞ ఏదున్నదో దాన్ని తత్వతః ఉన్నదాన్ని ఉన్నట్టు పాలిస్తాను. నా బదులు ఇంకొకళ్ళు చేస్తారు. 14 సంవత్సరాలు కాబట్టి కొద్ది రోజులు చేస్తాను. లేకపోతే ఇప్పుడు ఆయన లేడు కాబట్టి వెనక్కే వచ్చేస్తాను. అంటే భరతుడు అడిగాడు కాబట్టి వెనక్కి వస్తాను. ఊళ్ళో వాళ్ళందరూ అడిగారు కాబట్టి వస్తాను. మా అమ్మ అడిగింది కాబట్టి వస్తానని ఇన్ని రకాలుగా చెయ్యను. నాన్నకు ఏ మాట ఇచ్చానో నేను ఇచ్చిన ఆ మాటను నేను నిలబెట్టుకుంటాను. నేను చెప్పిన విధంగానే నేను దాన్ని పాటిస్తాను అని చెప్పాడు. అప్పుడు ఈ విధంగా మన మహాప్రాజ్ఞుడు వశిష్ఠుడు చెప్పబడ్డవాడై ఆయన ఏ విధంగా మాట్లాడాలి అని తెలిసినవాడు మన వశిష్ఠుడు రాముడితో ఈ విధంగా ఈ గొప్ప మాటను చెప్పాడు. ఇంకా ఆయన తిరిగి రావడని తెలిసి వశిష్ఠుడు రాముడితో ఏమన్నాడంటే ఒక మంచి మాట చెప్పాడు. ఆయన, సరే అయితే ఓ మహాప్రాజ్ఞుడా రామా, అయోధ్యకు యోగాన్ని క్షేమాన్ని కలిగించే ఈ బంగారుమయమైన పాదుకలను వీటిని నువ్వు సంతోషంగా ప్రయచ్చా మాకిచ్చావంటే పుచ్చుకుని వెళ్తాము అని చెప్పాడు. అప్పుడు ఏవం ఉక్తః ఈ విధంగా చెప్పబడ్డవాడై మన రాఘవుడు రాముడు వశిష్ఠుడు, సరే నాయనా, మరి నువ్వు ఇప్పుడే ఈ 14 సంవత్సరాలు అయోధ్యకి రాను అన్నావంటే ఈ పాదుకలనివ్వు, మేము పుచ్చుకుని వెళ్తాము అని ఆయన చెప్పాడు. అప్పుడు రాముడు సరేనన్నాడు. ప్రాంగ్ముఖః స్థితః తూర్పు దిక్కుగా నిలబడి ఏతే పాదుకే అధిరుహ్య ఈ పాదుకలను తొడుక్కున్నాడు. తర్వాత వాటిని రాజ్యాయ రాజ్యం కోసము మమ దదౌ నాకు ప్రదానం చేశాడు. వాటిని పుచ్చుకుని వస్తూ ఉన్నాను నేను. ఆ సుమహాత్ముడు రాముడు ఆయన చేత అనుజ్ఞ పొందిన వాణ్ణై వెళ్ళి వస్తానని సెలవు పుచ్చుకుని అహం నివృత్తః వెనక్కి తిరిగి వస్తున్నాను. ఇదిగోనండి ఈ మంగళకరమైన ఈ పాదుకలను పుచ్చుకుని అయోధ్యకే వెళ్తూ ఉన్నాను, గచ్చామి అని ఆయన చెప్పాడు.
ఏతత్ శ్రుత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మనః భరద్వాజः శుభతరం మునిః వాక్యం ఉవాచః. ఏతత్ ఇదిగో ఈ శుభకరమైన మంగళకరమైన ఆ మహాత్ముడైన భరతుడి యొక్క వాక్యాన్ని విని మన భరద్వాజ ముని ఇంకా దాన్ని మించిన మంగళకరమైన ఒక మాటను మన భరతుడికి ఉవాచః చెప్తూ ఉన్నాడు. నయేతత్ చిత్రం నరవ్యాఘ్ర శీలవృత్తవతాంబర అమృతః సహ మహాబాహుః పితా దశరథః తవ యస్య త్వమీదృశః పుత్రః ధర్మజ్ఞః ధర్మవత్సలః తం ఋషిం తు మహాత్మానం ఉక్తవాక్యం కృతాంజలిః ఆమంత్రయితుమారేభే చరణౌ ఉపగృహ్య చ తతః ప్రదక్షిణం కృత్వా భరద్వాజం పునః పునః భరతః తు యయౌ శ్రీమాన్ అయోధ్యాం సహ మంత్రిభిః. అప్పుడేం జరిగిందంటే మన భరద్వాజుడు భరతుడికి ఏం చెప్పాడంటే, ఓ నరవ్యాఘ్ర భరత, ఏతత్ నచిత్రం, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఓ శీలవృత్తవరాంవర, శీలము వృత్తము గొప్ప నడవడి చారిత్రం కలిగిన వాళ్లలోనే వరుడివి, శ్రేష్ఠుడివైన వాడా ఓ భరత. ఆ మహాబాహు, ఆ పరాక్రమవంతుడు తవ పిత మీ నాన్న దశరథుడు అమృతః సహా, ఆయన ఇంకా అమృతత్వాన్ని పొందినట్టే, ఆయనకి మోక్షం కలిగినట్టే నాయన. ఎందుకు అంటే యస్య ఎవరికైతే త్వం నువ్వు ఈదృశమైన పుత్రః ధర్మజ్ఞః ధర్మవత్సలః, నీ వంటి ధర్మవత్సలుడు, ధర్మం అంటే ఇటువంటి వాత్సల్య భావం కలిగిన వాడు, ధర్మజ్ఞుడు, ధర్మం తెలిసినవాడు, నీ వంటి పుత్రుడు కలిగిన ఆ దశరథుడు ధన్యుడు నాయన. ఈ విధంగా జరగడంలో ఆశ్చర్యం లేదు. నువ్వు వెళ్ళి అడిగితే రాముడు వెంటనే వస్తాడని నేను అనుకోలేదు. నువ్వు వెళ్ళి రాముణ్ణి అడగకుండా ఉంటావని అనుకోలేదు. నువ్వు వెళ్ళి రాముణ్ణి అడుగుతావని తెలుసు, ఆయన ఇదే విధంగా జవాబు చెప్తాడని తెలుసు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ముఖ్యమేమంటే నిన్ను కన్న మీ నాన్న ధన్యుడయ్యాడు నాయన అని భరద్వాజుడు ఎంతో సంతోషించాడు. ఇంకప్పుడు మన భరతుడు ఆ మహాత్ముడైన ఋషి యొక్క మాటలను కృతాంజలుడై విన్నాడు. చేతులు కట్టుకుని ఆయన చెప్పిన ఈ మాట విన్నాడు. ఆ తర్వాత చరణౌ ఉపగృహ్య, మన భరద్వాజ మహర్షి యొక్క పాదాలను తాకి నమస్కారం చేసి ఆమంత్రయితం ఆరేభే, వెళ్ళి వస్తానని సెలవు పుచ్చుకుని బయలుదేరుతూ ఉన్నాడు. తతః పునః పునః భరద్వాజం ప్రదక్షిణం కృత్వా, మళ్ళీ మళ్ళీ భరద్వాజుడికి నమస్కారం చేసి మన భరతుడు ఆ శ్రీమంతుడు మంత్రిభిః సహా, మంత్రులతో పాటు అయోధ్యాం యయౌ, ఆయన అయోధ్యకు మళ్ళీ ప్రయాణము మొదలుపెట్టాడు. యానైః చ శకటైః చ ఏవ హయైః నాగైః చ సా చమూః పునః నివృత్త విస్తీర్ణ భరతస్య అనుయాయిని. ఇంకా సా చము, చము అంటే ఆ సైన్యం మొత్తము, నాగైః ఏనుగులతో, హయైః గుర్రాలతో, శకటైః రథాలతో, యానైః ప్రయాణ వాహనాలతో మొత్తము ఆ భరతుడి యొక్క అనుయాయిని సేన, ఆయనని అనుసరించి వస్తున్న సైన్యము ఎంత విస్తీర్ణంగా ఉన్నదో అదంతా మళ్ళీ పునః తిరిగి నివృత్త, వెనక్కు తిరిగింది. తతః తే యమునాం దివ్యాం నదీం తీర్ధ్వా ఊర్మి మాలినీం దదృశుః తాం పునః సర్వే గంగాం శుభజలాం నదీం. ఇంకా సర్వే అందరూ ఆ విధంగా అక్కడి నుంచి భరద్వాజాశ్రమం నుంచి మళ్ళీ బయలుదేరారు, మళ్ళీ వస్తూ ఉన్నారు. దారిలో తే వాళ్ళు తతః ఇంకా ఊర్మి మాలినీం దివ్యాం నదీం యమునాం, గొప్ప అలలతో ఉన్న
ఆ దివ్యమైన యమునా నదిని తీర్ధ్వా దాటి ఇంకా కొంత దూరం ప్రయాణం చేసేసరికి మంగళకరమైన జలాలతో ఉన్న గంగా నది కనిపించింది. దాన్ని పునః వీళ్ళందరూ మళ్ళీ సర్వే దదృశుః చూశారు. తాం రమ్యజల సంపూర్ణాం సంతీర్య సహ బాంధవః శృంగిబేరపురం రమ్యం ప్రవివేశ ససైనికః. మన భరతుడు ససైనికః సైనికులతో పాటు ఆ అందమైన రమ్యమైన జలములతో సంపూర్ణంగా నిండి ఉన్న ఆ గంగా నదిని సహ బాంధవః బంధువులతో పాటు సంతీర్య దాటి రమ్యమైన శృంగిబేరపురంలోకి ప్రవేశించాడు. శృంగిబేరపురాత్ భూయః తు అయోధ్యాం సందదర్శః. ఇంకా అక్కడి నుంచి ఆ శృంగిబేరపురం నుంచి కూడా మళ్ళీ బయలుదేరాడు. ఇంత దూరము మన గుహుడు వీళ్ళతో పాటే వచ్చాడు. ఇక్కడి నుంచి గుహుడు మన గంగా నదిని దాటించాడు వీళ్ళందరినీ. అక్కడి నుంచి వీళ్ళతో పాటే మళ్ళీ యమునా నది దాకా వచ్చాడు. అక్కడి నుంచి భరద్వాజాశ్రమానికి వచ్చాడు. అక్కడి నుంచి చిత్రకూట పర్వతానికి వచ్చాడు. అక్కడ రామచంద్రమూర్తిని కలిశాడు. ఇదంతా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే ఉండి విన్నాడు. మళ్ళీ భరతుడు వెనక్కి తిరిగితే భరతుడితో పాటు వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ భరద్వాజుడిని కలిశాక యమునా నదిని దాటాక గంగా నదిని దాటి మళ్ళీ ఆయన ఆ శృంగిబేరపురానికి వచ్చేసాడు. ఆయన ఇంకా అక్కడ ఉండిపోయి ఉండొచ్చు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మన భరతుడు ఆయన సైన్యము అందరూ బంధుజనులతో సహా ఇంకా కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత భూయః అయోధ్యాం సందదర్శః. అయోధ్యను చేరారు. ఇంకా అల్లంత దూరం నుంచి అయోధ్యను చూస్తూ ఉన్నారు వాళ్ళు. అయోధ్యాంచ తతః దృష్ట్వా పిత్రా భ్రాత్రా వివర్జితాం భరతః దుఃఖ సంతప్తః సారథిం చ ఇదమబ్రవీత్. ఇంకా అయోధ్య దగ్గరికి వస్తూ ఉంటే దాన్ని దృష్ట్వా చూసి తండ్రి లేడు, అన్నయ్య లేడు, వాళ్ళిద్దరూ వదిలిపెట్టేసిన ఆ అయోధ్యను చూసి దుఃఖంతో సంతాపం చెందిన వాడై మన భరతుడు సారథితో సుమంత్రుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. సారథే పశ్య విధ్వస్తా సా అయోధ్య న ప్రకాశతే నిరాకార నిరానంద దీన ప్రతిహతస్వర. సారథి చూసావా ఆ అయోధ్య విధ్వస్త ఎట్లా ధ్వంసమైపోయిందో, న ప్రకాశతే దానికి ఏ ప్రకాశము లేకుండా ఉన్నది, అప్రకాశంగా ఉన్నది, చీకట్లు కమ్ముకున్నట్టున్నది, నిరాకారంగా ఉన్నది, అసలు దాని ఆకారం కూడా తెలియకుండా ఉన్నది. అది అసలు నిజంగా అయోధ్యనా అని నమ్మాలంటే కష్టంగా ఉన్నది. నిరానంద దానికి ఆనందం లేకుండా ఉన్నది, దిగులుతో ఉన్నట్టుగా కనిపిస్తున్నది, దీనంగా ఉన్నది, ప్రతిహత స్వర నిశ్శబ్దంగా ఉన్నది చూసావా అని అంటూ ఉన్నాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోదశోత్తర శతతమ సర్గః సంపూర్ణం. తర్వాత ఏం జరిగిందో చూద్దాము. స్నిగ్ధ గంభీర ఘోషేణ స్యందనేన ఉపయాన్ ప్రభుః అయోధ్యాం భరతః క్షిప్రం ప్రవివేశ మహాయశాః. ఆ మహాయశోమూర్తి మన ప్రభువు భరతుడు స్నిగ్ధ గంభీర ఘోషేణ మృదువుగా గంభీరంగా శబ్దం చేస్తూ ఉన్నది ఆయన స్యందనము రథము. ఆయన రథం యొక్క చక్రాల సవ్వడి గంభీరంగా వినిపిస్తూ ఉన్నది. అటువంటి రథంలో ఉపయాన్ వస్తూ మన భరతుడు తొందరలోనే అయోధ్యలోకి ప్రవేశించాడు. అది ఎట్లా ఉన్నది అంటే ఆయన చూస్తూ వెళ్తూ ఉన్నాడు. అయోధ్యలోకి ఇప్పుడే ప్రవేశించాడు. ఆ నగరంలో నుంచి ఆ రహదారుల్లో నుంచి ఆయన అంతఃపురం దాకా వెళ్ళాలి. ఈలోగా ఆ ఊరంతా ఎట్లా ఉన్నది అని ఒక 20 శ్లోకాల్లో ఇక్కడ వర్ణించి చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. బిడాల ఉలూక చరితాం ఆలీన నరవారణాం తిమిర అభ్యాహతాం కాళీమ ప్రకాశాం నిశాం ఇవ. బిడాలాలు పిల్లులు
ఉలూకాలు గుడ్లగూబలు తిరుగుతూ ఉన్నాయి చూసావా? ఆలీన నరవారణం, వారణాలంటే ఏనుగులు, నరులంటే మనుషులు. ఇంతకుముందు అయోధ్యలో ఒకప్పుడు అది కళకళలాడుతూ ఉన్న సమయంలో రహదారుల్లో పొద్దున పూట ఏనుగుల పైనెక్కి మనుషులు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు రహదారుల్లో మనుషులు లేరు, ఏనుగులు లేవు. పిల్లులు, గుడ్లగూబలు తిరుగుతూ ఉన్నాయి చూసావా? తిమిర అభ్యాహతాం, చీకట్లతో నిండి ఉన్న కాళీమ ప్రకాశం, నల్లగా కటిక చీకట్లతో ఉన్న నిశామివ, రాత్రిలాగా ఉన్నది. మనము పట్టపగలే అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఏదో అర్ధరాత్రి పూట ప్రవేశిస్తున్నట్టున్నది చూసావా? రాహుశత్రోః ప్రియాం పత్నీం శ్రియా ప్రజ్వలిత ప్రభాం గ్రహేణ అభ్యుతితేన ఏకాం రోహిణీమివ పీడితాం. ఏదో రాహుశత్రోహో, రాహువుకు శత్రువు ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడికి ప్రియపత్ని రోహిణి స్త్రీలతో ఉన్నది, ప్రజ్వలిస్తున్న ప్రభలతో ఉన్నది. ఇప్పుడు ఏదో గ్రహం పట్టుకున్నట్టు ఆ కళలన్నీ తగ్గిపోయి ఒక్కటే అయిన రోహిణి ఉంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా పీడింపబడుతున్నది చూసావా? మన చంద్రుడు రాహుగ్రస్తమై ఉంటే ఇప్పుడు చంద్రుడు లేని రోహిణి ఏ విధంగా పీడింపబడుతూ ఉంటుందో అట్లా రాముడు లేని అయోధ్య కనిపిస్తూ ఉన్నది నాకు. అల్ప ఉష్ణ క్షుబ్ధ సలిలాం ఘర్మోత్తప్త విహంగమాం లీనమీన జుషగ్రాహాం కృశాం గిరినదీం ఇవ. ఏదో ఒక గిరి నది, కొండలపై నుంచి ప్రవహిస్తున్న నది అల్పంగా ఉన్నది. ఇప్పుడు అందులో నీళ్లు లేవు. ఆ ఉన్న అల్పమైన నీళ్లు కూడా బాగా వేడిగా సలసల కాగుతూ ఉంటే బాగా అది క్షుబ్ధత, శోభ చెంది ఉన్న నీళ్లతో సలసల మరుగుతున్న నీళ్లు, అవి కూడా కొద్దిపాటి నీళ్లుంటే ఇంకా ఆ నీళ్లు తాగడానికి వచ్చిన విహంగమాలు, పక్షులన్నీ ఆ వేడితో తపించిపోతూ ఎగిరిపోతూ ఉంటే అరుస్తూ, ఆ నీళ్లలో ఎక్కడున్నాయో కనిపించకుండా చేపలు, జశాలు, ఏదో తిమింగళాలు, ఏవో మొసళ్ళు, అవే మామూలుగా కనిపించను కూడా కనిపించట్లేదు. ఈ ఉండి లేని నీళ్లు పైగా ఉష్ణంగా ఉంటే, పైగా క్షోభ చెంది ఉంటే చేపలు అవన్నీ కూడా ఎట్లా మాయమైపోతాయో, అట్లా ఉన్న ఒక కొండ నది ఉంటే ఎట్లా ఉంటుందో, కళావిహీనంగా కళ తప్పి ఆ రకంగా కృశించిపోయినట్టున్నది చూసావా మన అయోధ్య నగరము. ఏదో ఒక కొండల్లో నుంచి ప్రవహిస్తున్న నది బాగా ఉధృతంగా, బాగా అలలతో, చల్లటి స్వచ్ఛమైన నీటితో ఉంటే పక్షుల కిలకిలా రావాలతో అవన్నీ పక్షులు అక్కడక్కడే తిరిగేవి. పైగా అందులో చేపలు అవన్నీ కూడా చక్కగా ఆడుకుంటూ ఉండేవి. ఇప్పుడేమైంది, ఒకవేళ ఆ నది ఎండిపోయి ఉంటే ఆ చుట్టుపక్కలంతా ఏ విధంగా శ్మశానంలాగా ఉంటుందో అట్లా ఉంది అయోధ్య చూసావా? విధూమాం ఇవ హేమాభాం అధ్వరాగ్నేః సముద్ధితాం హవిః అభ్యుక్షితాం పశ్చాత్ శిఖాం విప్రలయం గతాం. ఏదో ఒక అధ్వరాగ్ని ఉన్నదనుకో, యాగాగ్ని, యజ్ఞం చేస్తూ ఉంటే అందులో హేమాభం, బంగారు వర్ణంలో బాగా ప్రజ్వరిల్లుతున్న అగ్ని శిఖ ఉన్నదనుకో, అది విధూమంగా పొగ లేకుండా ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నదో, ఆ అగ్నిలో మనం ఎప్పుడైతే హవిస్సులను వేస్తామో ఆ హవిస్సుల చేత తడపబడ్డదై వెంటనే అగ్నిశిఖ పశ్చాత్ ఏమవుతుంది,
లయమైపోతుంది. ఇంక అది పొగలతో ఉంటుంది. ఆ అగ్ని గూడా చల్లారిపోవడానికి సిద్ధమవుతుంటుంది. ఆ రకంగా ఉన్నది చూసావా? ఇంతకుముందు కళకళలాడిపోయిన ఏదో యజ్ఞంలోని అగ్ని శిఖలాగా ఉన్న అయోధ్య నగరం ఇప్పుడు ఆ అగ్ని చల్లారుతూ ఉంటే, ఆ మంటలు చల్లారుతూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది చూసావా కళతప్పి? విధ్వస్త కవచాం రుణగజ వాజి రథ ధ్వజాం హతప్రవీరాం ఆపన్నాం చమూమివ మహా ఆహవే. ఒక చము సైన్యం ఉన్నదనుకో, మహా ఆహం ఒక పెద్ద యుద్ధంలో ఆ మొత్తం సైన్యమంతా హతప్రవీరాం, అందులో గొప్ప వీరులందరూ మరణించి ఉంటే, రుంణ గజ వాజి రథ ధ్వజాం, ఆ యుద్ధానికి వెళ్ళిన సైన్యం యొక్క ధ్వజాలు, రథాలు, వాజి, గుర్రాలు, గజాలు అన్నీ ముక్కలు ముక్కలయ్యి ఎక్కడవక్కడ చెల్లాచెదరై పడి ఉంటే, ఆ యుద్ధ వీరుల యొక్క కవచాలు గూడా ముక్కలు ముక్కలై ధ్వంసమై పడుంటే చెల్లాచెదరుగా. ఎప్పుడైతే యుద్ధమైపోయిన తర్వాత మృత వీరులతో, వాళ్ళ ఆయుధాలతో, కవచాలతో, వాళ్ళ రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో ఉన్న ఒక ప్రదేశము, ఆ సైన్యము ఇంకా మొత్తమంతా నశించి ఉన్న సైన్యము ఏ విధంగా కళతప్పి ఉంటుందో అట్లా ఉన్నది అయోధ్య చూసావా? సఫేనాం సస్వనాం భూత్వా సాగరస్య సముద్ధితాం ప్రశాంత మారుతోద్ధూతాం జలోర్మిహివ నిస్వనాం. ఏదో ఒక సాగరంలోని అల, జలోర్మి, అది సముద్రంలో నుంచి సఫేనాం బాగా నురగలతో, సస్వనాం పెద్ద ధ్వనితో, పెద్దగా అల్లంత ఉవ్వెత్తున అది ఎగిసి పడుతూ ఉన్న అలా ఒక గాలి తాకిడికి మళ్ళీ వెంటనే నిశ్శబ్దంగా సముద్రంలో కూలిపోయినట్టు అంత ఉద్ధతితో పైకొస్తూ ఉన్న అయోధ్య నగరము గాలివాటున కూలిపోయిన అలలాగా ఎట్లా నిశ్శబ్దంగా నిస్వనంగా ఉన్నదో చూస్తూ ఉన్నావా? త్యక్తాం యజ్ఞాయుధైః సర్వైః అభిరూపైః చ యాజకైః సుత్యాకాలే వినిర్వృత్తే వేదిం గతరవామివ. ఒక యజ్ఞం జరుగుతూ ఉన్న వేదిక, యజ్ఞవాటిక. ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత సుత్యాకాలే, ఇంకా యజ్ఞం పూర్తయిపోయింది. ఆ తర్వాత చేయవలసిన చివరి క్రియలు కూడా పూర్తి చేశారు. ఇంకెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. దాంతో ఏమైపోయింది? అభిరూపైః యాజకైః త్యక్తాం, ఇంకా చక్కగా అంతవరకు అక్కడ ఉండి ఎంతో మంది యాజకులు, ఋత్విక్కులు ఆ యజ్ఞమంతా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ లేరు. యజ్ఞ ఆయుధైః సర్వైః, చక్కగా అందంగా అంతవరకు అక్కడ రకరకాల యజ్ఞ సామగ్రితో ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడేమైంది? ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ముఖ్యమైన సామాన్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంక అక్కడక్కడ కొన్ని మట్టి పాత్రలు, కొన్ని అవి ఇవి మిగిలిపోయాయి. అక్కడక్కడ ఉండిపోయాయి. ఆ విధంగా వదిలిపేయబడ్డ యజ్ఞ పాత్రలతో, వాటితో వెళ్ళిపోయిన యాజకులతో ఇంకా ఎవరూ లేకుండా శూన్యంగా ఉన్న యజ్ఞ వేదిక ఎట్లా ఉంటుంది? గత రవామివ, నిశ్శబ్దంగా ఉంటుంది. యజ్ఞం జరిగినంత సేపు జరుగుతుంది. ఇక్కడ హడావిడి, కోలాహలం ఉంటుంది. యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యజ్ఞ వేదిక ఎంత బోసిపోయినట్టుగా ఉంటుందో అట్లా ఉన్నది అయోధ్య చూస్తూ ఉన్నావా? గోష్ఠ మధ్యే స్థితాం ఆర్తాం అచరంతీం తృణం నవం గోవృషేణ పరిత్యక్తాం గవాం పత్నీమివ ఉత్సుకాం. ఒక ఆవు ఉన్నదనుకో, అది పాపము గోవృషేణ పరిత్యక్తం, ఒక వృషభము దాని భర్త వదిలిపెట్టేస్తే
పాపము భర్త పైన చాలా ఉత్సుకతతో ఉన్నది. దాని పతి అయిన వృషభం అంటే చాలా ఇష్టము. అయితే ఇప్పుడు ఆ వృషభము వదిలిపెట్టేసి వెళ్ళిపోతే, గోష్ఠ మధ్యే ఆ కొష్టంలో స్థితాం నిలబడి ఉన్నది అదొక్కతే పాపము. ఆర్తితో ఉన్నది ఆ ఆవు. నవం తృణం అచరంతీం అక్కడ పచ్చి గడ్డి వేస్తే గూడా తినకుండా, దిక్కుతోచకుండా, దిగులుగా, దీనంగా ఎట్లా నిలబడి ఉంటుందో, అట్లా కనిపిస్తూ ఉన్నది అయోధ్య చూస్తూ ఉన్నావా? ప్రభాకరాద్యైః సుస్నిగ్ధైః ప్రజ్వలద్భిః ఉత్తమైః వియుక్తాం మణిభిః జాత్యైః నవాం ముక్తావళీం ఇవ. ఒక ముత్యాల హారం ఉన్నదనుకో కొత్తది. అప్పుడే తయారు చేసిన ముత్యాల హారం ఉన్నది. అయితే అందులో పొదగవలసిన ప్రభాకరాలు, రకరకాల రత్నాలు, పద్మరాగపు మణులను తీసుకునొచ్చి సుస్నిగ్ధైః చక్కగా వాటిని సానబట్టి, ఆ మణులతో జాతి రత్నాలతో పొదగాలని ఆ ముత్యాల హారాన్ని తయారు చేశారు గానీ, ఇప్పుడవి లేవు. ఆ మణులింకా అందులో పొదగకపోతే, ఆ మణులు లేవు లేదా రాలిపోతే, అటువంటి ముత్యాల హారము ఏ విధంగా ఉంటుందో, ఆ విధంగా కళతప్పి ఉన్నది చూసావా అయోధ్య నగరము? సహసా చలితాం స్థానాత్ మహీం పుణ్యక్షయాత్ గతాం సంవృతద్యుతివిస్తారాం తారామివ దివశ్చితాం. ఒక తారక, ఒక నక్షత్రం ఉందనుకో ఆకాశంలో. అది పుణ్యక్షయాత్ దానికి పుణ్యము క్షయమయ్యి, దాని స్థానం నుంచి చలించి వెంటనే ద్యుతి విస్తారమంతా దాని ప్రకాశమంతా ఉపసంహరించుకుని భూమి పైన ఆ దివి నుంచి భూమికి జారిపడ్డ తారకలాగా, నక్షత్రంలాగా ఉన్నది అయోధ్య చూసావా? పుష్పనద్ధాం వసంతాంతే మత్త భ్రమరనాదితాం ధృత దావాగ్ని విప్లుష్టాం క్లాంతాం వనలతాం ఇవ. ఒక అడవిలోని లత ఉన్నదనుకో, చక్కటి పువ్వుల తీగ. అది పాపము పుష్పనద్దాం చక్కగా పువ్వులతో గుత్తులు గుత్తులుగా ఆ తీగ నిండా పువ్వులు పూసి ఉన్నాయనుకో, మత్త భ్రమర నాదితాం చక్కగా ఆ పూల పరిమళాలకు, ఆ మకరందాలకు ఆశపడి భ్రమరాలన్నీ వచ్చి జమ్మంటూ అక్కడ జంకారాలు చేస్తూ మత్తెక్కి ఆ పువ్వుల మకరందాలని పానం చేస్తూ ఉంటే, అంత శోభాయమానంగా ఉన్న ఆ అడవిలోని పువ్వుల తీగ అనుకోకుండా వచ్చిన దావాగ్నితో, వేగంగా వచ్చి కమ్మేసిన దావాగ్నితో క్లాంతమయ్యి ఏ విధంగానైతే వడలిపోతుందో అట్లా ఉన్నది అయోధ్య చూస్తున్నావా? వసంత ఋతువు వెళ్ళిపోతూ ఉంటే నిండా పువ్వులతో, తుమ్మెదలతో అలరారుతున్న పూల తీగ అనుకోకుండా దావాగ్ని వచ్చి కాల్చేస్తే, కార్చిచ్చు వల్ల కమిలిపోతూ ఉన్నప్పుడు అదెట్లా ఉంటుందో ఆ విధంగా ఉన్నది అయోధ్య చూస్తూ ఉన్నావా? సమ్మూఢ నిగమాం స్తబ్దాం సంక్షిప్త విపణాపణాం ప్రచ్ఛన్న శశి నక్షత్రాం ధ్యాం ఇవ అంబుదైః వృతాం. మన అయోధ్య నగరం చూసావా? సమ్మూఢ నిగమాం, నిగమాలు, కార్యాలయాలన్నీ, ఆఫీసెస్ అన్నీ మూతబడిపోయి ఉంటే, ఎక్కడ పనులు జరగకుండా ఉంటే, స్తబ్దుగా ఉన్నది చూసావా ఊరంతా? సంక్షిప్త విపణ ఆపణం, విపణ వీధులు, అంగళ్ళతో వాటితో ఉన్న బజార్లన్నీ, ఆపణాలు, అంగళ్ళన్నీ సంక్షిప్తము, తలుపులు కూడా తెరవకుండా మూసేసి ఉంచారు చూస్తూ ఉన్నావా?
ఏదో ప్రచ్ఛన్న శశి నక్షత్రం, శశి చంద్రుడు నక్షత్రాలు అన్నీ కప్పబడిపోయి ఉంటే ఆకాశం ఎట్లా ఉంటుందో, అంబుదైహి మబ్బులు కమ్ముకుని ఉన్న ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు కనిపించకుండా ఎట్లా ఆకాశం కళతప్పి ఉంటుందో అట్లా ఉన్నది మన అయోధ్య నగరం. చూస్తూ ఉన్నావా? క్షీణపానోత్తమైః భగ్నైః శరావైః అభిసంవృతాం హతశౌండామివ ఆకాశే పానభూమిం అసంస్కృతాం. ఏదో ఒక పానభూమి ఉన్నదనుకో, మద్యపానాన్ని సేవించే ఒక ప్రదేశం ఉన్నదనుకో, అక్కడ తాగి పడిపోయిన వాళ్ళు పడిపోగా, ఆకాశే ఇంకా పానభూమిలో ఆరు బయట హతశౌండాం తాగి మత్తెక్కి అటు ఇటు ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయిన వాళ్ళు పడిపోయి ఉంటే, అసంస్కృతంగా అక్కడ దాన్ని శుద్ధి చేసేవాళ్ళు లేరు, దాన్ని సంస్కరించేవాళ్ళు లేరు, ఊడ్చేవాళ్ళు లేరు, తూడ్చేవాళ్ళు లేరు. తాగిన వాళ్ళు తాగినట్టు తాగి పడిపోయి ఉన్నారు. క్షీణపానోత్తమై ఆ ఉత్తమమైన పానీయాలన్నీ అయిపోయాయి. కుండల్లో వాటిలో మొత్తం అంతా ఖాళీ అయిపోయాయి. పోనీ అయిపోతే అయిపోయాయి. అసలు ఆ శరావైహి ఆ పానపాత్రలన్నీ భగ్నమై పగిలిపోయి ముక్కలై అక్కడ ఇక్కడ పడి ఉన్నాయి. ఆ రకంగా ఉన్న ఒక పానభూమి ఎట్లా ఉంటుందో చూడబుద్ధి కాకుండా అట్లా ఉన్నది చూస్తూ ఉన్నావా ఈ అయోధ్య నగరము? వృక్ణభూమితలాం నిమ్నాం వృక్ణపాత్రైః సమావృతాం ఉపయుక్త ఉదకాం భగ్నాం ప్రపాం నిపతితాం ఇవ. ఒక ప్రప్ప ఉన్నదనుకో, చలివేంద్రము, అక్కడ చక్కగా సమతలమైన భూమిపైన ఒక చలివేంద్రాన్ని కట్టి పెద్ద పెద్ద భాండాల్లో చక్కటి చల్లటి మధురమైన పానీయాలన్నీ పెట్టి వస్తూ పోతూ ఉన్న వాళ్ళకి ఆ పానీయాలను ఇస్తూ ఉంటే ఎంత కళకళలాడుతూ ఉంటుంది అటువంటి ప్రదేశము. అయితే ఎప్పుడైనా అక్కడ ఆ భూమి అంతా బ్రద్దలై, వృక్ణమై అంటే వ్రక్కలై భూమంతా పగిలి, వృక్ణ పాత్రై అక్కడ పాత్రలు కూడా పగిలిపోయి, నిమ్నాం అక్కడంతా చల్లా చెదరుగా కిందంతా ఇవన్నీ పాత్రలన్నీ పగిలి ఉన్నాయి, భూమంతా పగిలిపోయి ఉన్నది. ఉపయుక్త ఉదకాం భగ్నాం ఉపయోగిస్తూ ఉన్న మంచినీళ్లు, తాగడానికి అక్కడ ఉంచిన మంచినీళ్లు కూడా మొత్తం అక్కడంతా తొణికిపోయి ఉంటే, ఆ విధంగా అక్కడ చలివేంద్రమంతా కింద కూలిపోయి ఉంటే ఆ ప్రదేశము ఎంత అశోభస్కరంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నది చూస్తూ ఉన్నావా అయోధ్య నగరము? విపులాం వితతాం చయేవ యుక్తపాశాం తరస్వినాం భూమౌ బాణైః వినిష్కృతాం పతితాం జ్యాం ఇవ ఆయుధాత్. ఒక జ్యా ఉన్నదనుకో, ఒక ధనస్సుకి విల్లుకు కట్టే నారి, ఆ వింటి నారి, అది చక్కగా సాగదీసి దాన్ని ఆ విల్లుకు అటు ఇటు ముళ్ళు వేసి కట్టి, దాన్ని ఒక గొప్ప బలవంతుడైన వీరుడు ఆ నారిని ఆశాంతము సాగదీసి బాణాన్ని ఎక్కుపెట్టి వదులుతూ ఉంటే ఠంమని ఆ నారి శబ్దం చేస్తూ బాణాన్ని వదులుతూ ఉన్నప్పుడు ఎంత మంగళకరంగా ఉంటుంది ఆ వింటి నారి. ఒకవేళ ఆ విధంగా విపులంగా, బలంగా, విశాలంగా, పొడుగ్గా ఉన్నది, వితతాం బాగా సాగదీసి ఉన్నది, యుక్తపాశం చక్కగా అటు ఇటు కట్టబడి ఉన్నది ఆ జా. కానీ ఒక తరస్వి అయిన బాగా బలమున్న శత్రువున్నాడు. ఆయన బాణాలతో ఈ వింటి నారిని ఆ ఆయుధం నుంచి కృంతనం చేస్తే
తెగగొడితే ఆ విధంగా తెగిపోయి భూమి మీద పడిపోయిన ఆ వింటి నారి ఎంత దైన్యంగా ఉంటుందో చూడ్డానికి అట్లా ఉన్నది అయోధ్య. చూస్తూ ఉన్నావా? ఒక వీరుడు ఒక తాడు తయారు చేసి దాన్ని ధనుస్సుకి కట్టి దాన్ని సాగదీసి బాణం ఎక్కుపెట్టి వదులుతూ ఉంటే దానికి ఎంత వైభోగము. అయితే ఏదో కారణానికి ఆ నారి తెగి కింద పడ్డది అంటే దాని దౌర్భాగ్యం ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది మన అయోధ్యను చూస్తూ ఉంటే. సహసా యుద్ధ శౌండేన హయారోహేణ వాహితాం నిహతాం ప్రతి సైన్యేన వడవామివ పాతితాం. ఒక వడవ ఉన్నదనుకోండి, ఈ వడవానే బడవ అని పిలుస్తాము. తెలుగు వాళ్ళు బడవ అని పిలుస్తారు. ఓరి బడవ అంటారు. బడవ అన్న వడవ అన్న ఒకటే అర్థం. వడవ అంటే వేగంగా వెళ్ళేది అని అర్థం. ఎవరైనా చిన్న పిల్లలు ఒక చోట నిలబడకుండా అటు ఇటు అటు ఇటు వేగంగా కదులుతూ నవ్వుతూ ఆడుతూ పరిగెడుతూ ఉంటే వాళ్ళని ఓరి బడవ అంటారు. ఎందుకు అంటే అంత వేగంగా పరిగెడుతున్న చిన్న గుర్రపిల్ల అని అర్థం దానికి. ఆ రకంగా ఒక వడవ ఉన్నదనుకోండి, ఒక మంచి యవ్వనంలో ఉన్న ఒక గుర్రం ఉన్నదనుకోండి. అయితే ఒక యుద్ధ శౌండి ఉన్నాడు, యుద్ధ వీరుడు. ఆయనేం చేశాడు, సాహసా వేగంగా ఆ హయాన్ని ఆరోహించి ఎక్కి దాన్ని నడుపుతూ ఉన్నాడు. అది ఆయన్ని మోసుకుని వెళ్ళింది పాపం. అక్కడ యుద్ధంలోకి వెళ్ళేసరికి ఏమైంది, ప్రతి సైన్యంలో వాళ్ళెవరో ఒక బాణం వేసేసరికి అది పాపము చనిపోయి కింద పడిపోతే అది పాపం పరమోత్సాహంగా బయలుదేరింది యుద్ధం చేయడానికి. మన యుద్ధ వీరుడితో పాటు మన వడవ అంత ఉత్సాహంగా అది పరిగెత్తింది యుద్ధంలోకి. యుద్ధ రంగంలోకి వెళ్ళేసరికి ఏమైంది, ఎవరో అటువైపు నుంచి బాణం వేసేసరికి ఆ బాణం తగిలి గుచ్చుకుని అది కింద పడి మరణించిందనుకోండి. దాని పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఒక క్షణం కింద అది ఎంత ఉత్సాహంగా బయలుదేరిందో ఇప్పుడు వెంటనే చచ్చెట్లా కింద పడి ఉందో అట్లా ఉన్నది. చూసావా మన అయోధ్య పరిస్థితి. శుష్కతోయాం మహామత్స్యైః కూర్మైః చ బహుభిః వృతాం ప్రభిన్న తట విస్తీర్ణాం వాపీమివ హృతోత్పలాం. ఒక వాపి ఉన్నదనుకోండి, దిగుడు బావి. అది చక్కగా పైదాకా నీళ్లు వచ్చి అందులో చక్కగా పద్మాలన్నీ వికసించి పూసి దాని చుట్టూ పక్షులన్నీ కిలకిలా రావాలు చేస్తూ తిరుగుతూ ఉండి అందులో చాప పిల్లలన్నీ చకచకా చకచకా తిరుగుతూ ఉండి తాబేళ్లన్నీ అందులో తిరుగుతూ కొంచెము ఆ గట్టుపైకొచ్చి కొంచెము కనిపిస్తూ ఉండి అందమైన గట్లతో ఉన్నదనుకోండి, ఎంత శోభస్కరంగా ఉంటుంది. దానికి విరుద్ధంగా గట్లన్నీ తెగిపోయి చేపలు తాబేళ్లు కనిపించకుండా పోయి నీళ్ళన్నీ ఇంకిపోయి పద్మాలన్నీ వాడిపోయి ఆ రకంగా ఒకవేళ ఉన్న వాపి ఎట్లా ఉంటుందో, శుష్కతోయాం ఎండిపోయిన నీళ్ళన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఎక్కడో అడుగు బొడుగు కొంచెం ఉండిండొచ్చు. మహామత్స్యాలు కూర్మాలేమీ లేవు. ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు అన్నీ బయటపడి కనిపిస్తూ ఉన్నాయి. నీళ్లలో ఈదడానికి నీళ్ళేమీ లేవు అక్కడ. ప్రభిన్న తట విస్తీర్ణామి, విస్తారమైన ఆ గట్లన్నీ తెగిపోయాయి అనుకోండి. ఉత్పలాలన్నీ హృతము వాడిపోయాయి, అవి ఇంకా లేకుండా పోయాయి అనుకోండి. అటువంటి కళతప్పి ఉన్న దిగుడు బావి పద్మాల కొలను ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది ఇప్పుడు అయోధ్య. చూస్తూ ఉన్నవా? పురుషస్య అప్రహృష్టస్య ప్రతిషిద్ధ అనులేపనాం సంతప్తాం ఇవ శోకేన గాత్రయష్టిం అభూషణాం. మన అయోధ్య ఎట్లా ఉన్నది ఇప్పుడు, అప్రహృష్టస్య పురుషస్య, ఒక మనిషికి దేని మీద ఇంట్రెస్ట్ లేదు, ఆయన చాలా బాధపడుతున్నాడు అనుకోండి. ఎవరో ఒక ఆయన చాలా బాధపడుతున్నాడు.
బాధపడుతున్నవాడు, హర్షం లేనివాడు, దుఃఖంతో ఉన్నవాడు అనులేపనాలన్నీ రాసుకుని, గంధాలు అన్నీ, మైపూతలన్నీ పూసుకుని ఉండడు గదా! ఏమి పట్టించుకోడు. బాగా శోకంతో, సంతాపంతో ఉన్నవాడు ఆభరణాలు గూడా ధరించడు. అట్లా ఏ అలంకారాలు లేకుండా ఉన్న మనుషులెట్లా ఉంటారో దిగులుగా, దయనీయంగా, దీనంగా అట్లా ఏదో ఒక శోకంతో, సంతాపంతో ఉన్నవాడి శరీరము గాత్రయష్టి ఎట్లా ఉంటుందో, అట్లా ఆభరణాలు లేక, అనులేపనాలు లేక ఉంటే, ఏ అలంకారాలు లేకుండా అట్లా ఉన్నది చూసావా అమంగళకరంగా మన అయోధ్య. ప్రావృషి ప్రవిగాఢాయాం ప్రవృష్టస్య అభ్రమండలం ప్రచ్ఛన్నాం నీలజీమూతైః భాస్కరస్య ప్రభామివ. ఒక సూర్యుడి ప్రభ ఉన్నదనుకోండి. ఏదో ప్రావృషి వర్షాకాలంలో గాఢమైన మబ్బులన్నీ అభ్రమండలంలో, ఆకాశంలో కమ్ముకుని ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ సూర్యుడు ఆ ప్రభలతో పాటు ఆ మబ్బుల వెనకాలకి వెళ్ళిపోతే, ఆ నీల జీమూతాలతో నల్లటి కారు మబ్బులు కప్పేసి ఉంచితే, ఆ విధంగా ప్రచ్ఛన్నమై కనిపించకుండా ఉంటే, సూర్యుడి కళలెట్లా తరిగిపోయినట్టు ఉంటాయో, అట్లా ఉన్నది చూసావా అయోధ్య. భరతః తు రథస్థః సన్ శ్రీమాన్ దశరథాత్మజః వాహయంతం రథశ్రేష్టం సారథిం వాక్యమబ్రవీత్. ఈ విధంగానే చెప్తూనే ఉన్నాడు మన భరతుడు. ఆయన రథస్థుడు, రథంలో ఉన్నాడు ఆయన, మన శ్రీమంతుడు దశరథాత్మజుడు. ఆ రథాన్ని నడిపిస్తున్న సారథి మన సుమంతుడు ఆయనతో ఇంకా ఏమంటున్నాడంటే, కిం ను ఖల్వద్య గంభీరః మూర్ఛితః న నిశమ్యతే యథా పురం అయోధ్యాయాం గీతవాదిత్ర నిస్వనః. చూసావా సుమంత్ర, ఎందుకో మన అయోధ్య నగరము ఇంతకు ముందులాగా గంభీరంగా మూర్ఛనలతో ఉన్న సంగీత వాయిద్యాల ధ్వని నా నిశమ్యతే వినిపించకుండా ఉన్నది. వారుణీ మద గంధః చ మాల్యగంధశ్చ మూర్ఛితః ధూపిత అగరు గంధః చ న ప్రవాతి సమంతతః. మద్యపానాలతో మత్తెక్కిన ఆ గంధపు వాసనలు, పూలమాలల యొక్క గంధాల పరిమళాలు, ధూపాలతో, అగరులతో ఆ గంధాల వాసనలు, సువాసనలన్నీ ఇంతకు ముందు మూర్ఛిల్లుతూ ఉన్న, మొత్తమంతా వ్యాపిస్తూ ఉన్న ఈ అయోధ్య నగరం ఇప్పుడు సమంతతః ఎక్కడ నా ప్రవాతి అటువంటి పరిమళ గంధపు వాసనలు గాలులు వహించడమే లేదు. చూస్తూ ఉన్నవా ఎక్కడ గంధపు వాసనలు, మంచి గంధపు వాసనలు లేవు, పూల పరిమళాలు లేవు, మద్యాల వాసనలు లేవు, ఏ విధమైన వాసనలు తెలియకుండా ఉన్నది. స్తబ్దుగా ఉన్నది గాలంతా. యాన ప్రవర ఘోషః చ స్నిగ్ధః చ హయనిస్వనః ప్రమత్త గజనాదః చ మహాంశ్చ రథనిస్వనః న ఇదానీం శ్రూయతే పుర్యాం అస్యాం రామే వివాసితే. ఎప్పుడు ఈ సమయానికి మన అయోధ్య నగరంలో యానాలు, ప్రయాణ వాహనాల్లో ఎవరో వాళ్ళు ఎక్కడో దగ్గరికి ఎప్పుడు వెళ్తూనే ఉండేవాళ్ళు. ఆ యాన ప్రవరాలు, గొప్ప రథాలు, పల్లకీలు, రకరకాల స్యందనాల ఘోషలన్నీ వినిపించేవి. స్నిగ్ధంగా మన గుర్రాల డెక్కల సవ్వడులన్నీ వినిపించేవి. మత్తెక్కి ఉన్న మదగజాల యొక్క ఘీంకారాల నాదాలు వినిపించేవి. గొప్ప రథధ్వనులు, రథాలు కదులుతూ ఉంటే ఆ చక్రాల శబ్దాలు వినిపించేవి. ఇదానీం ఇప్పుడు చూసావా, అస్యాం పుర్యాం ఈ ఊర్లో రామే వివాసితే రాముడు వెళ్ళిపోగానే ఈ శబ్దాలు ఏవి న శ్రూయతే వినిపించట్లేదు. అయోధ్య నగరమంతా నిశ్శబ్దంగా స్తబ్దుగా ఉన్నది. చూస్తూ ఉన్నావా.
చందనాగరు గంధాంశ్చ మహార్హాః చ నవస్రజః గతే హి రామే తరుణాః సంతప్తాః న ఉపభుంజతే. తరుణ వయస్సులో యవ్వనంలో ఉన్నవాళ్ళు చక్కగా అందంగా చందనాలు అగరు గంధాలన్నీ పూసుకుని మహార్హమైన శ్రేష్టమైన కొత్త కొత్త పువ్వుల దండలన్నీ ముడుచుకుని అందంగా తిరిగేవాళ్ళు ఇప్పుడు రామే గతే రాముడు లేకపోయేసరికి సంతప్తాహ అందరూ ఎంతో సంతాపంతో ఉన్నవాళ్ళు వాటిని న ఉపభుంజతే ఏ భోగాలు అనుభవించకుండా అట్లా ఉన్నారు చూసావా. బహిర్యాత్రాన్న గచ్చంతి చిత్రమాల్యధరాః నరాః న ఉత్సవాః సంప్రవర్తంతే రామశోకార్దితే పురే. రాముడు లేడని శోకంతో బాధపడుతూ ఉన్న ఈ పురంలో ఏ నరులు అందమైన చిత్రమైన మాలలు ధరించి బయట తిరగడానికి వెళ్తున్నాము అని వెళ్ళట్లేదు చూసావా. చక్కగా అందంగా అలంకరించుకుని ఈ సమయానికి అందరూ యువతీ యువకులు వ్యాహ్యాళికి వెళ్తూ ఉండేవాళ్ళు ఎవ్వరూ కనిపించట్లేదు చూస్తూ ఉన్నావా. ఒక్కళ్ళు కూడా ఉత్సవాలను చేసుకోవట్లేదు. అందరూ దిగులుగా ఎవరిళ్లలో వాళ్లే ఉన్నారు. సహ నూనం మమ భ్రాత్రా పురస్యాస్య జ్యుతిః గత నహి రాజతి అయోధ్యా ఇయం సాసారా ఇవ అర్జునీ క్షపా. నూనం నిజంగా కూడా మమ భ్రాత్రా సహా మా అన్నతో పాటే అస్య పురస్య జ్యుతిః ఈ నగరం యొక్క కళ కూడా గత వెళ్ళిపోయింది. అన్నయ్య వెళ్ళిపోతే అన్నయ్యతో పాటే ఈ ఊళ్ళో కళ కూడా వెళ్ళిపోయింది. ఇయం అయోధ్య ఈ అయోధ్య నగరము సాసారే అర్జునీ క్షపా ఇవ బాగా కుండపోతగా వర్షం కురుస్తూ ఉన్న రాత్రిపూట ఎట్లా ఉంటుందో అట్లా ఏ ప్రకాశము లేకుండా ఉన్నది చూస్తూ ఉన్నావా. కదాను ఖలు మే భ్రాత మహోత్సవః ఇవ ఆగతః జనయిష్యతి అయోధ్యాయాం హర్షం గ్రీష్మః ఇవ అంబుదః. ఎప్పుడో గదా కదాను ఖలు మే భ్రాత మా అన్నయ్య ఆగతః తిరిగి వచ్చి ఇక్కడ మహోత్సవాలను మళ్ళీ తిరిగి కలిగేలాగా చేస్తాడో. మా అన్నయ్య ఎప్పుడు తిరిగి వస్తాడో ఎప్పుడు మళ్ళీ మహోత్సవాలను జనయిష్యతి కల్పిస్తాడో. ఈ అయోధ్య నగరము ఎప్పుడు గ్రీష్మ ఋతువులో మబ్బులు కమ్ముకుని వర్షాలు కురిస్తే ఎటువంటి హర్షం కలుగుతుందో అటువంటి హర్షాన్ని ఎప్పుడు కలిగిస్తాడో ఈ అయోధ్య నగరానికి. తరుణైః చారువేషైః చ నరైః ఉన్నతగామిభిః సంపతద్భిః అయోధ్యాయాం నా అభిభాంతి మహాపదాః. ఈ అయోధ్య నగరంలోని మహాపదాల్లో రాజవీధుల్లో నరులందరూ చక్కగా అందమైన వేషధారులై చక్కగా అలంకరించుకుని మంచి వస్త్రాలు ధరించి చక్కగా ఆభరణాలు ధరించి పూలమాలలన్నీ ధరించి అందమైన చందన అగరు మైపూతలన్నీ రాసుకుని తరుణ వయసులోని యువతీ యువకులందరూ ఉన్నత గామిభిః తలలెత్తి నడుస్తూ ఉన్నతంగా నడుస్తూ ఈ అయోధ్య నగరంలో ఈ సమయానికి ఈ రాజమార్గాల్లో ఈ మహాపదాల్లో హైవేస్లో గుంపులు గుంపులుగా ఈ రోడ్ల పైకి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు లేరు చూసావా. ఇప్పుడు నా అభిభాంతి అసలు ఆ రోడ్లు ఆ మార్గాలు అట్లా ప్రకాశించట్లేదు చూస్తూ ఉన్నావా. ఏవం బహువిధం జల్పన్ వివేశ వసతిం పితుః తేన హీనాం నరేంద్రేణ సింహహీనాం గుహామీవ. ఏవం ఈ విధంగా బహువిధాలుగా జల్పన్ మాట్లాడుతూనే ఉన్నాడు మన భరతుడు. చివరికి ఆయన ఆ విధంగా ప్రయాణం చేసి పితుః వసతిం వివేశ తండ్రి గారింటికి వచ్చాడు. తేన నరేంద్రేణ హీనామ ఆ నరేంద్రుడు లేని రాజుగారు లేని ఆ అంతఃపురము
సింహహీనాం గుహామివ, ఏదో సింహం లేని గుహలాగా కళ తప్పి బోసిపోయి ఉన్నది. అటువంటి ఆ అంతఃపురంలోకి వచ్చాడు మన భరతుడు. తదా తత్ అంతఃపురం ఉంచిత ప్రభం సురైహీవ ఉత్సృష్టం అభాస్కరం దినం నిరీక్ష సర్వంతు వివిక్తం ఆత్మవాన్ ముమోచ బాష్పం భరతః సుదుఃఖితః. తదా ఇంకప్పుడు ఆ అంతఃపురం ఎట్లా ఉన్నది? ఉంచిత ప్రభం, కళ తప్పి ఉన్నది. సురైహీవ ఉత్సృష్టం, దేవతలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టున్నది అక్కడ. అభాస్కరం దినం, సూర్యుడు లేని రోజులాగా ఉన్నది. సూర్యుడు కనిపించని రోజులాగా, దేవతలు వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన ప్రదేశంలాగా కళ తప్పి ఉన్న అంతఃపురాన్ని చూసి నిరీక్ష అక్కడంతా సర్వం వివిక్తం, అంతా నిశ్శబ్దంగా ఉన్నది, అక్కడంతా శూన్యంగా ఉన్నది. దాన్ని చూసి మన ఆత్మవంతుడు, పాపం చాలా పెద్ద మనసున్నవాడు మన భరతుడు, తట్టుకోలేక సుదుఃఖిత, ఎంతో దుఃఖంతో ఉన్నవాడై బాష్పం ముమోచ, కన్నీళ్లు పెట్టుకున్నాడు పాపము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశోత్తరశతతమః సర్గః సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.